తెలుగు యాక్టర్లు యాక్టింగ్ లెవెల్స్ చూసి పాన్ ఇండియా లెవెల్లో చాలా మంది ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ కు యాక్టింగ్ మాత్రమే కాదు, ప్రొఫెషనల్స్ గా టాప్ పొజిషన్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చిన వారు కూడా ఉన్నారు. సినిమాల్లోనే డాక్టర్ పాత్రలో కాదు, నిజ జీవితంలోనూ డాక్టర్లుగా చేస్తున్న యాక్టర్లు ఉన్నారు. ఇంతకీ నిజ జీవితంలో డాక్టర్ అయిన ఆ నటులు ఎవరనేగా మీ డౌట్. మరి ఇంకెందుకు లేట్, పదండి చూసేద్దాం. సౌత్ లో కొంతమంది హీరోయిన్లు తమ యాక్టింగ్ లేకపోతే డాన్స్ తోనూ గ్లామర్ తోనో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తుంటారు. కానీ ఆల్ రౌండర్ గా అందరినీ ఆకట్టుకునేది కొందరే. టాప్ హీరోలతో పాటు సమానంగా డాన్స్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసే హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ స్టార్డమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మలో ఒక స్పెషాలిటీ ఉంది. అదే సాయి పల్లవిని సంథింగ్ స్పెషల్ గా చూపిస్తోంది. సౌత్ ఇండియాలో హీరోలతో పాటు ఈక్వల్ గా పాపులర్ అయిన బ్యూటీ సాయి పల్లవి. తన టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ. ఇక డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మడు నిజ జీవితంలో డాక్టర్. జార్జియాలోని టిబిలిసిటీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 2016లో తన వైద్య విద్యను కంప్లీట్ చేసుకుంది. గతంలో వైద్య సేవలు అందించడానికి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేస్తూనే తనకు ఇష్టమైన మూవీ ఇండస్ట్రీ వైపు 2 ప్లాట్ఫామ్ చేస్తున్నట్లుగా తెలిపింది సాయి పల్లవి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి విభిన్నమైన నటనతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. మోడలింగ్ ద్వారా యాక్టింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్యకు సౌత్ లో ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఐశ్వర్య నిజ జీవితంలో డాక్టర్. శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది ఈ అమ్మడు. గత 10 ఏళ్లలో ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీల్లో శ్రీలీల ఒకరు. లాస్ట్ ఇయర్ మొత్తం శ్రీలీల షెడ్యూల్స్ అన్ని ఫుల్ బిజీ. ఇక సినిమాలో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసిందట. శ్రీలీల మదర్ కూడా గైనకాలజిస్ట్. అమ్మ స్ఫూర్తితో శ్రీలీల కూడా డాక్టర్ గా మారింది. ఈ బ్యూటీ ఎంబీబీఎస్ డిగ్రీని 2021లో పూర్తి చేసిందట. హీరోయిన్ మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్ ను గెలుచుకుంది. మానుషి చిల్లర్ కూడా నిజ జీవితంలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసిందట. మానుషి సోనిపట్లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ స్టడీ కంప్లీట్ చేసింది. దీనికి ముందు మానుషి చిల్లర్ ఫేజ్ 3లో చాలా పాపులర్. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాక మానుషి బాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీ హోదాతో చాలా మూవీ ఆఫర్స్ కొట్టేసింది. సెలబ్రిటీగానే కాదు, డాక్టర్ గాను హెల్త్ టిప్స్ మానుషి ఇస్తుంది. అదితి శంకర్ ఫేమస్ తమిళ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఈ బ్యూటీ. విరమన్, మావిరన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు. శంకర్ డాటర్ యాక్టింగ్ చేయకముందు డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసిందట. అయితే ఈ అమ్మడు రామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. అలాగే రూపకొడు వాయుర్ ఈ తెలుగు బ్యూటీ కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరీత్యా డాక్టర్ అయితే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో టాలీవుడ్ లోకి రూపా ఎంట్రీ ఇచ్చింది. తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఎంతో మంది ఫ్యాన్స్ ను స్వంతం చేసుకుంది. 2020లో సత్యదేవ్ సరసన ఉమా మహేశ్వర ఉగ్ర రూపాస్య మూవీలో యాక్ట్ చేసింది. అమ్మడు నెగిటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. ఒకరా ఇద్దరా చాలా మంది బ్యూటీస్ డాక్టర్ల నుంచి యాక్టర్లుగా మారిపోతున్నారు.